అభం శుభం తెలియని చిన్నపిల్లలు బాలికలే వారి టార్గెట్. మాయమాటలతో మభ్యపెట్టి చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తామని ఆశపెట్టి అదును చూసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లలన్న కనికరం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తీయని మాటలతో కపట ప్రేమను నటిస్తూ కాటేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ శాతం చుట్టుపక్కల ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులే ఉండడం దురదృష్టకరం. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని చాలామంది కేసులు పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఇలాంటి నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కానీ నల్గొండ జిల్లా న్యాయమూర్తులు మాత్రం ఇలాంటి మానవ మృగాలు బయట ఉంటే ప్రమాదమని కఠిన శిక్షలతో బుద్ధి చెప్తున్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా ఉండే చిన్నపిల్లలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చాక్లెట్లు కొనిస్తామని ఒకరు, టీవీ చూపిస్తామని మరొకరు ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతోన్న మానవ మృగాలకు నల్గొండ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పులిస్తూ నేరగాళ్లలో భయాందోళనలు కలిగిస్తోంది. అలాంటి ఆలోచన చెయ్యాలంటేనే భయపడేలా జీవితకాల శిక్షలు విధిస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ ఖయ్యూం కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 10వ తరగతి చదువుతోన్న బాలికపై కన్నేశాడు. పాఠశాల ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్టాప్ వద్ద నిలుచున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి వద్ద దింపుతానంటూ బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం ఓ పాడుబడిన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. 2021లో జరిగిన ఈ దారుణ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో అనేక వాదోపవాదాల అనంతరం పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి 51 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పోక్సో యాక్ట్లో సెక్షన్ 6లో 20 ఇయర్స్, ఐపీసీ యాక్ట్ కిడ్నాప్ కింద 366 కింద కిడ్నాప్ కింద 10 ఇయర్స్, మరియు ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద 20 ఇయర్స్, 1 సంవత్సరం 506 బెదిరించడం వల్ల 506 కింద ఒకటి, టోటల్గా 51 సంవత్సరాలు 80,000 రూపాయలు నిందితునికి ఫైన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విక్టిమ్ కాంపెన్సేషన్ 7 లక్షల రూపాయలు విక్టిమ్ కాంపెన్సేషన్గా జడ్జిమెంట్లో రాయడం జరిగింది. మరో కేసులో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ముకుటోజు భాస్కరాచారి లారీ క్లీనర్గా పనిచేసేవాడు. 2018 మార్చిలో 2వ తరగతి చదువుతోన్న బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరారోపణలు నిర్ధారణ కావడంతో పోక్సో చట్టం కింద న్యాయమూర్తి రోజారమణి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధిత బాలికకు 10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిందితుని పేరు భాస్కరాచారి. తను ఇంటి ఎదురుగా ఉన్న అతనే. పాప 8 సంవత్సరాల పాప ఆ ఇంటి ముందర ఆడుకున్న క్రమంలో తల్లిదండ్రులు వ్యవసాయ నిమిత్తం వాళ్ళకి వ్యవసాయ పనులకు వెళ్తారు. ఇంటి ముందర పాప ఆడుకుంటున్న క్రమంలో టీవీ చూడండి అని చెప్పేసి లోపలికి పిలుస్తాడు. టీవీ చూస్తున్న క్రమంలో అమాయకరమైన మైనర్ బాలిక 8 సంవత్సరాల మైనర్ బాలిక పైన లోపల తీసుకుపోయేసి అగత్యానికి పాల్పడతాడు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారు. కేసు నిమిత్తము ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతిదీ మనకు ప్రాపర్గా కోర్టుకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి రోజారమణి గారు నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 రూపాయల ఫైన్, 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా చెండూరుకు చెందిన తిప్పర్తి యాదయ్య 11 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను కత్తితో బెదిరించి అత్యాచార యత్నం చేశారు.
బాలిక ఎదురించడంతో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. 2016 డిసెంబర్లో ఈ ఘటన జరగ్గా బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు యాదయ్యకు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమ్మాయి ఒంటరిగా ఇంటికాడ స్కూల్కు ఆరోగ్యం బాగాలేకుండా స్కూల్కు పోకుండా ఇంటికాడ ఉంటుంది. ఇంటికాడ ఉన్న క్రమంలో తన తల్లిదండ్రులు వ్యవసాయ నిమిత్తము వ్యవసాయ పనులకు వెళ్తారు. ఈ నిందితుడు ఒంటరిగా ఉన్న ఈ బాలికను చూసేసి 11 సంవత్సరాలు అమ్మాయికి విక్టిమ్ గర్ల్ 11 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించేసి కత్తి చూపెట్టేసి అమ్మాయిని పైన అగత్యం చేయడం జరుగుతుంది, రేప్ చేయడం జరుగుతుంది. ఇది జరిగిన క్రమంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళు నిందితుడిని పట్టుకునే క్రమంలో నిందితుడు తప్పించుకొని పోతాడు. పేరెంట్స్ వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతాడు. మా న్యాయమూర్తి గారు రోజురామణి గారు నిందితునికి శిక్ష విధించడం జరిగింది. 22 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. 35,000 రూపాయలు ఫైన్ మరియు 10 లక్షల కంపెన్సేషన్ విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఘటనల్లో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం అందితేనే బాధితులకు కాస్త ఊరట కలుగుతుందన్నారు. చిన్నారులపై జరిగే ఇలాంటి దాడుల వల్ల వారు జీవితాంతం భయాందోళనతోనే ఉండే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కఠిన శిక్షల ద్వారా ఇలాంటి ఆలోచనలున్న వారిలో భయం పెరగడంతో పాటు ఆ మానవ మృగాలు మరికొందరిపై దాడులు చేయకుండా నిలువరించవచ్చని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.